ఇంటికి తీసుకొస్తారేంటి? నువ్వు ఉండగాలేంది? నా మనోడుంటే ఏందే? అది కాదు బామ్మ. ఇదిగో నాకు కాని తిక్కరేగిందా నీ నోరు దబ్బలతో కుట్టేస్తా, జాగ్రత్త. నువ్వు లెగవరా, లెగవరా బాబు. ఏ సీనయ్య, ఏంటి మర్యాద 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 ఏంటి మర్యాద కావాలా? తాగుబోతు ఆయన ఇంటికి తీసుకొచ్చినందుకు నీకు ఇయ్యాలా మర్యాద? చూడు, ఇది నీకు సంబంధం లేని విషయం. సంబంధం లేకపోవడం ఏంటి? నేను కూడా ఈ ఇంటి కోడల్నే, పెద్ద కోడల్ని. ఇదిగో, నువ్వు ఈ ఇంట్లో మా అమ్మ ముందు ఎన్ని వేషాలైనా వేసుకో, కానీ నా ముందు కాదు. ఏంటి అరుస్తున్నావు? మీ అన్నయ్యతో పాటు నువ్వు కూడా కాస్త కళ్ళు గొంతులో పోసుకుని వచ్చావా? చెంప పగులుతుంది, చెంప పగులుతుంది, పగులుతుంది. బాగుంది, చాలా బాగుంది. మగాళ్ళు తాగొస్తే స్వాగతించి మరి ఇంట్లోకి తీసుకుపోయే కుటుంబాన్ని ఇక్కడే చూస్తున్నాను. ఇదిగో, ఇంకొక మాట ఎక్కువగా వాగేవనుకో నిజంగానే పగులుతుంది చెంప. ఏది కొట్టు చూస్తా. తన చెయ్యి సుతిమెత్తగా ఉంటుంది, అదే నా చేతులైతే గోప గుయ్యమంటం కాదు. నేను కొట్టే కొట్టుడికి 10 రోజుల దాకా చెవులు పనిచేయు. అసలు నేనేమన్నానని? తాగుబోతుని తాగుబోతు అంటున్నాను, అది తప్ప? ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? వచ్చావా? రా. అసలు గొడవ అంతా నీ గురించే. ఆయనేం చేసినాడు? ఒళ్ళు తెలియకుండా ఎలా తాగి పడిపోయాడో చూడు. ఏమండి, ఏంటండి ఇది? ఏమ్మా మంగ, మొగుడు నా మాత్రం అదుపులో పెట్టుకోలేవా? ఆ తాగుడేంటి, ఆ లోకమేంటి? ఈ మాట అడిగాననే వాళ్ళిద్దరికి, అదిగో ఆ సీనయ్యకి, ఈ పద్మావతికి పౌరుషం పొడుచుకొచ్చింది. అవునా? ఏంది మీ ఇద్దరు? తాగింది నా మొగుడైతే మీ ఇద్దరికి ఏంది? అది అలా అడుగు. నేను అడిగేది వాళ్ళని కాదే, డబ్బా మొహందానా. నిన్ను 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 నన్నా? అవునే, నా మొగుడు తాగుతాడు, తిరుగుతాడు. ఆయన ఏం చేసినా భరించడానికి నేనున్నాను. మధ్యలో నీకేంటే మూకుడు మొహందానా? చిచి, నీ మంచి కోసం ఇంత మంచి మాట చెప్తే నన్ను ఇలా అంటావా? అసలు నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఆ పని చేయవే, ఈ ఇంటికి పట్టిన పేడ శని అన్నీ తొలగిపోతాయి. ఎమోషన్లో ఇలా అనేసానేంటి? అయినా నేనెందుకు వెళ్ళాలి? నేనేం వెళ్ళను. నేను ఇంటి పెద్ద కోడల్ని. నేనెందుకు వెళ్ళాలి? నేనేం వెళ్ళను. నేను ఇంటికి పెద్ద కోడల్ని. ఎవరే ఇంటి పెద్ద కోళ్ళో? ఆ మాట అంటే 4 కోసేస్తా. ఈ ఇంటికి పెద్ద కోళ్ళు నా తల్లి సంజమ్మ. సంజమ్మే ఇంటికి పెద్ద కోళ్ళు, అంతే. బాగా చెప్పారు బావగారు. సిగ్గులేదు? ఈ ఇంటి మనిషి తాగొస్తే ఇలాగా సమర్థించేది మీరు? ఆడవాళ్ళేనా?
నీలాంటి ఆడవాళ్ళం కాదు. నాకిదంతా అనవసరం. ఆ తాగుబోతుని బయటికి పంపుతారా లేదా? పంపడానికి కాదు తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చి ఈ కంపెనీ ఇలాగే భరిస్తారా? భరిస్తామో ఏం చేస్తామో నీకెందుకే వగలాడి. పెద్దవారు మీరు కూడా ఏంటండి? మంగా, వీళ్ళ మాటలు ఇలాగే విన్నావనుకో, మీ ఆయన పచ్చి తాగుబోతాయి, చివరికి నిన్ను కొడతాడు. అమ్మో అమ్మో అండం కాదు, ఈ తాగుబోతుని ఇంట్లోకి రానివ్వనని గట్టిగా చెప్పు. అవును అంతే. ఏంటంటే నీ చేతిలా అనిపించి చివరికి నిన్ను నీ భర్త నుంచి వేరు చేయాలని దీని పన్నాగం మంగక్క. అలా నిన్ను బావగారి నుంచి వేరు చేసి ఇది యాదగిరి బావని బుట్టలో వేసుకున్నట్టు ఇంకో అరగా దాన్ని తీసుకొచ్చి పాండు బావగారిని దాని చేత బుట్టలో పడేయిస్తుంది. నేనేం అలాంటి దాన్ని కాదు మంగా. ఆడదానికి ఆడదే శత్రువు అనడం విన్నాను. నిన్ను నీ వాలకం చూస్తుంటే గట్లనే ఉంది. అది బాగా అర్థం చేసుకున్నావు మంగక్క. మంగా, నువ్వెవరి మాటలు విన్నా వినకపోయినా పర్వాలేదు, కానీ దీని మాటలు మాత్రం నమ్మద్దు. అవునవును, ఆడది, అందులోనూ ఇలాంటి ఆడది.